ఒకడంట పొద్దున్నే వచ్చి అంటే ప్రతి ఆదివారం సేవకుడి ముందుకు వచ్చి కూర్చుంటూ ఉన్నాడంట. సేవకుడు అతను చూసి ఏడుస్తూ ఉన్నాడంట. ముందుకు వచ్చి కూర్చున్నప్పుడు ఆ సేవకుడు ఏడుస్తున్నాడంట. వాక్యం చెప్పినప్పుడల్లా ఏడుస్తూ ఉన్నప్పుడు ఈయన సేవకుడు ఎందుకు ఈయన అంటే సేవకుడు ఆ ముందు కూర్చున్న వ్యక్తి అన్నాడు, ఏంటి ఈయన నా ఎంక చూసి పద్దాకి ఏడుస్తున్నాడు, నన్ను చూసి పద్దాకి ఏడుస్తున్నాడు ఏంటని. ఒకరోజు ఆ సేవకుడు బయటికి రాగానే, అయ్యా ఎందుకయ్యా నా మొహం చూసి నువ్వు ఏడుస్తున్నావు, రోజు ప్రసంగం చెప్పేటప్పుడు నన్ను చూసి ఏడుస్తున్నావు ఏంటయ్యా అంటే, ఏం కాదులేరా మళ్ళీ చెప్తాలే నువ్వు వెళ్ళిపో అన్నాడంట. మళ్ళీ రెండో ఆదివారం కూడా ఆయన ఎంక చూసి ఏడుస్తున్నాడు దైవ సేవకుడు. ఎందుకు ఏడుస్తున్నాడమ్మా? ఎందుకు ఏడుస్తున్నారంటారు? విశ్వాసిని చూసి ఏడవట. రెండో వారం కూడా ఏంటి ఫాదర్ గారు నన్ను చూసి ఏడుస్తున్నాడంటే ఆ ఫాదర్ గారు చెప్తున్నట్ట, అయ్యా నువ్వైతే ముందొచ్చి కూర్చుంటున్నావు, ఎన్నిసార్లు నేను వాక్యం చెప్పినా నువ్వు ఒక్కరోజు కూడా నా వాక్యాన్ని ఆలకించలేదు. ఎందుకు ఆలకిస్తలేదండి? నేను అసలు కూర్చునేదే ఆలకించడానికి కదా, వాక్యం ఆలకించడానికి కదా. నేను ఎందుకు వింటలేదు పాస్టర్ గారు, ఫాదర్ గారు? నేను వింటలేదని నువ్వు ఎలా అనుకుంటున్నావు అంటే, నువ్వు వింటలేదయ్యా నా మాట, నువ్వు నా మాట వినటం లేదు. ఎలా చెప్తున్నారు నేను వింటలేదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే చెప్తాను. నువ్వు ఒకవేళ నా మాట వింటే నువ్వు తాగుడు మానేసావా? నా మాట నువ్వు వింటే నువ్వెలా అంటే నీ ఇష్టానుసారంగా లోకంలో తిరిగి పాపానికి బానిస అయిపోయావు, దాన్ని మర్చిపోయావా అని అడిగాడంట. అడిగేసరికి ఈ నెక్స్ట్ 3వ ఆదివారం ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడు చెప్పండి? ఎలా వచ్చాడు తమ్ముడు చెప్పు అంటే, నన్ను చూసి మీరు ఏడుస్తున్నారంటే మీరు నా వాక్యం నేను ముందు కూర్చుంటున్నావు కానీ నేను చెప్పే మాటలు వింటలేదు, అందుకని నీవు మారలేదు కాబట్టి నాకు ఏడుపు వస్తుంది. నిన్ను చూసి ఎంత వాక్యాన్ని బోధిస్తున్నా ఇతను మారలేదని నాకు ఏడుపు వచ్చి ఏడుస్తున్నారా బాబు అంటే 3వ వారం వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? మాది చెప్పు. 3వ వారం వచ్చాడు, లాస్ట్లో కూర్చున్నాడు. అందరికంటే చివరి కూర్చున్నాడు. చూడండి, మళ్ళీ ఏడి ఇంకా రాలేదు, ఎక్కడున్నాడు అంటే వెనక్కి కూర్చున్నాడు. సరే ప్రసంగం అయిపోయింది, గుడి బయటికి వెళ్ళాక, ఏంట్రా బాబు నువ్వు వెనక్కి కూర్చున్నావేంటి, ముందు కూర్చునేవాడు వెనక్కి కూర్చున్నావంటే ఏంటంటే ఆయన అన్నాడు, మీరు నన్ను చూసి ఏడుస్తున్నారు కదండి, అందుకని వెనక్కి కూర్చున్నానండి అన్నాడు. అరే ఇంకా బాధ అనిపించేస్తుందిరా నాకు, ఇప్పుడు వరకు ఏడ్చాను, ఇప్పుడు గుండెలే బద్దలైపోయినాయి అన్నాడు. ఎందుకని అంటే, వెనక్కి వెళ్ళి కూర్చు, నువ్వు ఏడుస్తున్నావు అందుకని వెనక్కి కూర్చున్నాను. కానీ నువ్వు మారాలని అనుకోలేదా? నువ్వు మారాలని అనుకోలేదా? నేను బాధపడుతున్నాను అని ఏడుస్తున్నాను, నేను వెనక్కి కూర్చున్నావు కానీ నువ్వు వెనక్కి కూర్చోవటం కాదు నాకు కావాల్సింది, నువ్వు మారాలని అనుకోలేదండి. ముందు కూర్చున్నావని మార్పు లేదని ఏడ్చాను రా. నువ్వు వెనక్కి కూర్చున్నా ఏడుస్తా, ముందు కూర్చున్నా ఏడుస్తా. ఆ ఏడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? మారాలి. అది దేవునికి కావాల్సింది. నువ్వు వెనక్కి కూర్చున్నావా ముందు కూర్చున్నావా అనేది లేదు. ఎందుకు ఏడుస్తున్నావా అంటే నువ్వు మారలేదని ఏడ్చాను. అమ్మో ఇక్కడ ముందు కూర్చుంటే ఫాదర్ గారు ఏడుస్తున్నాడని వెనక్కి వెళ్ళిపోయావు అనుకో, నువ్వు అర్థం చేసుకున్నది అదేనా? ఇంతకాలం అర్థం చేసుకుని వెనక్కి వెళ్ళిపోయి కూర్చుండడం కాదు కావాల్సింది. మార్పు కావాలి.